హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వీసీ టెక్ గురు. మీరు కానీ నా ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీకోసం నేను మొబైల్ నుంచి వెళ్ళి మొబైల్లో ఉన్న ఫొటోస్, వీడియోస్ అన్నీ కూడా మనం ల్యాప్టాప్కి ఎలా సింపుల్గా పంపించుకోవాలనేది నేను ఒకసారి మీకు చూపిస్తాను. ఇప్పుడు అలా సింపుల్ ప్రాసెస్ అండి. మీరు ఒకవేళ ఇప్పుడు మొబైల్లో ఉన్న డేటా అనేది ల్యాప్టాప్లోకి వైర్లెస్ కనెక్షన్ ద్వారా పంపించుకోవడానికి మనకి ప్లే స్టోర్లో ఒక యాప్ అనేది అవైలబుల్లో ఉంది. ఆ ప్లే స్టోర్లో ఒకసారి మనం ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకుందాం. ప్లే స్టోర్లో ఎఫ్టిపి సర్వీస్ అని క్లిక్ చేయండి. మీకు వైఫై ఎఫ్టిపి సర్వీస్ అని వస్తుంది. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకుని ఉన్నాను కాబట్టి ఓపెన్ చేస్తున్నాను. ఇలా ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. దీని మీద స్టార్ట్ అనే బటన్ ఉంటుంది. స్టార్ట్ అనే బటన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి సర్వీస్ యూఆర్ఎల్ FTP/192.162 ఇట్లా ఐపీ అడ్రస్ అనేది యూఆర్ఎల్ ఐడి అనేది ఉంటుంది. దీన్ని కాపీ చేసుకొని మనం మన పీసీ కానీ ల్యాప్టాప్ కానీ దాంట్లో ఎంటర్ చేసినట్టయితే మన సెల్లో ఉన్న మొత్తం ఫుల్ డేటా మొత్తం మనకి ల్యాప్టాప్లో డిస్ప్లే అవుతుంది. మీరు దీనికంటే ముందుగా వైఫైని మొబైల్లో ఉన్న హాట్స్పాట్ రిలీజ్ చేసి అది పీసీకి కానీ ల్యాప్టాప్కి కానీ వైఫై కనెక్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనికైతే పంపించాలనుకుంటారో. ఇప్పుడు నెక్స్ట్ మనం ల్యాప్టాప్లో ఒకసారి ఎలా ఓపెన్ చేయాలో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం విండోస్ ఓపెన్ చేద్దాం. విండోస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే అక్కడ ఫైల్ ఎక్స్ప్లోరర్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసాక నెక్స్ట్ దిస్ పీసీ అనే దాని మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ మనకు వచ్చేసి ఏం నొక్కండి, రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చేస్తే షో మోర్ ఆప్షన్స్ అని ఉంది కదా, ఇక్కడ చూడండి. అది క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ ఏ నెట్వర్క్ లొకేషన్ అని ఉంది కదండి ఫ్రెండ్స్. సరే, యాడ్ ఏ నెట్వర్క్ లొకేషన్ దాని మీద క్లిక్ చేసుకోండి. ఓకే, చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. తర్వాత నెక్స్ట్ కొట్టేసేయండి. మళ్ళీ నెక్స్ట్ కొట్టేసేసేయండి. ఓకే, ఇందాక మనం ఫోన్లో చూసాం కదా, దాంట్లో యూఆర్ఎల్ ఐడి అని, దాన్ని ఫుల్గా దీనిలో ఎంటర్ చేసేయండి, ఎలాంటి మిస్టేక్ లేకుండా. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ చేసేయండి. నెక్స్ట్ ఎంటర్ చేశాక ఓకే దాన్ని ఓకే నెక్స్ట్ క్లిక్ చేసేయండి. సరే, ఇక్కడ ఓకే మళ్ళీ నెక్స్ట్ కొట్టేసేయండి. మనం నెక్స్ట్ ఎంటర్ చేశాక ఫినిష్ అయిపోతుంది. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. చూడండి, మన మొబైల్లో ఉన్న ఫైల్స్ మొత్తం ఇందులో ఓపెన్ అయిపోయాయి. మన పీసీలో, మన ల్యాప్టాప్లో ఓపెన్ అయ్యాయి కాబట్టి దీంట్లో నుంచి వెళ్ళి మనం ఇవి కాపీ కానీ పేస్ట్ కానీ ఏదైనా చేసుకోవచ్చు. మనం కాపీ చేసుకోవచ్చు, లేదంటే మనం ల్యాప్టాప్లో ఉన్నాయి మొబైల్లోకి కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకసారి మీకోసం నేను ఒకటి ఎగ్జాంపుల్గా ఒకటి కాపీ చేసి చూపిస్తాను, చూడండి. ఓకే, ఇక్కడ ఓకే ఇమేజ్ని చూడండి. ఇమేజ్ కాపీ చేసి చూపిస్తున్నాను నేను. ఇలా కాపీ చేసి మనం ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా సింపుల్గా ఇలా మనం ఏవైనా సరే వీడియోస్ అయినా ఫొటోస్ అయినా సింపుల్గా మనం కాపీ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.